హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఇడ్లీ ఛాలెంజ్ ఇంట్రెస్ట్ ఏంటో ఆలోచిస్తున్నారా? ఓడిపోయిన వాళ్ళు ఈ కాకరకాయ విత్ కొత్తిమీర కాంబినేషన్లో చేసిన జ్యూస్ తాగాలి. ఇది వద్దని అక్క చాలా మొత్తుకుంది, కానీ ఓడిపోతాడు, ఇదే తాగుతాడు. ఖచ్చితంగా మనం తాగేది. ఇది చాలా అరుదైన జ్యూస్. ఇది కావాలంటే వీడియో చేసి మళ్ళీ స్పెషల్గా చూపిస్తాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాం. స్టార్ట్. కొంచెం జాగ్రత్త కదా, ఇది చూసుకోవాలి నా వల్ల కాదు. నువ్వే తాగండి. లాస్ట్ ఛాలెంజ్లో ఓడిపోయిన కలికి మూవీ తీసుకెళ్ళింది మా అక్క. ఆ వీడియో కూడా వస్తుంది, షార్ట్ పెడతాం. కొంచెం లేట్ అయింది అంతే. నువ్వు సైడ్ ఇడ్లీ దాచి చెప్తున్నా. అడుగుంది నీ మీద. నేను తినలేకపోయింది. నేను చూస్తాను. మొత్తం నువ్వు ఇడ్లీ కాచావు కదా, ఎలా అయినా నేనే విన్ అయిపోయాను. అప్పుడే ఎందుకంటే ఇడ్లీ దాసానా నేను? అదే దాచినట్టు. ఎక్కడ దాసానురా? నువ్వు చీటింగ్ చేస్తావు. నువ్వు ఇంకోసారి ఇలాంటి మాట మాట్లాడితే నేను ఛాలెంజ్కి రాను అని చెప్తున్నా. అంటే ఇప్పుడు 5 ఇడ్లీ నేను తినాలనుకున్నా, అంత దారుణంగా తయారు చేసాను దాన్ని. ఇప్పుడు నువ్వు చూడలేదు కదా. లాస్ట్ టైం వీడియోలో అన్నానండి, కానించి మేమే విన్ అవుతామని. ఈ కాకరకాయ జ్యూస్ తాగడం కోసమైనా నేనే విన్ అయ్యా. ఇప్పుడు ఎలాగైనా ఈడుతో కాగిత తర్వాత కాదు, వీడియోలో తాగాలి. దాన్ని ఇంకా తీసే ఓడిపోయేది. ఎప్పుడు సరే కంప్లీట్ చేయాలి, కూడా కంప్లీట్ చేస్తా కదా. అది బయటకు వచ్చేసింది. ఇంకా తాగైతే ఆ తర్వాత తాగుతుంది. తాగు పాటలు పడుకుంటున్నావేంటి? పాట ఆగురా. ఏం కాదురా, కాకరకాయ జ్యూస్ ఒక్కటే చేసిన నాకు తెలిసి దాంట్లో ఏమేమి వేసాను. నేను క్లాస్ ఫుల్గా కూడా ఇవ్వలేదు, హాఫ్ ఇచ్చేంత. ఇంకొంచెం ఆఫ్ చేద్దాం. ఇప్పుడు పని చేద్దాం, ఆఫ్ చేద్దాం. నేను ఎందుకు తాగాలి? ఓడిపోయినాడు నువ్వు తాగాలి, నేను కాదు. లాస్ట్ టైము ఓడిపోయినా అని చెప్పి కల్కి మూవీకి తీసుకెళ్ళావు కదా. నువ్వు 400 పెట్టి టికెట్ కొన్నావు, నేను 500 పెట్టి డ్రింక్ పాప్కార్న్ అన్నీ కొన్నా. నెక్స్ట్ టైం రివెంజ్ తీర్చుకుంది కదా. సర్లే, ఇంక ఇది తప్పదు గైస్. ముక్కుపోయినా వద్దు. ఇది ఇంత అయితే సరిపోదా? మొత్తం ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదు. ఈ డైలాగ్ నేను నీకు చెప్పాలనుకున్నాను చూడు, అది నాదే తప్పు. నాదే. కల్కి మూవీకి తీసుకెళ్లే వరకు వదిలిపెట్టలేదండి, ఫుల్ టార్చర్ చేశాడు. ఇప్పుడు మనం ఎలా వదులుతాం? బాగుందా అలాగేమో. కొంచెం తాగడానికి ఇదేనా మజా? ఇంకా స్పీడ్గా తాగుతాను, లోపలికి ఎక్కింది. వీడియో లేట్ అవుతుందా? అమ్మయ్య, మనసు ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు. ఓకే, ఈ టైంలో వాడు ఏం మాట్లాడలేదు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో మీరే చెప్పండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.
అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాను ఈసారి.